అవును. నక్సల్ అయిపోయింది కదన్న. సరే, అమిత్ షా గారు గొప్ప వ్యక్తి, చాలా గొప్ప ప్రజాస్వామ్యవాది, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి వ్యక్తి. ఆయన ఏంటో ఉన్నాడు, నక్సల్ రహిత భారతం అయితే కనుక ఆదివాసులకు స్కూల్ వస్తుంది, కాలేజ్ వస్తుంది, అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారు. ఎన్ని రోజులు అభివృద్ధి కట్టుబడేది నక్సలైట్లే. ఛత్తీస్గఢ్లో అక్కడ దాచుకున్నారు, ఇక్కడ దాచుకుంటారు. సార్ ఇంకా ఎంతమంది ఉంటే అంతమంది చంపారు నక్సలైట్లు. మేమేమంటున్నాం, ఈ దేశంలో పేదరికాన్ని ఎప్పుడు నిర్మూలిస్తారు? ఈ దేశంలో ఆకలిని ఎప్పుడు నిర్మూలిస్తారు? ఈ దేశంలో కులాన్ని ఎప్పుడు నిర్మూలిస్తారు? ఈ దేశంలో 180% మంది హిందువులే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు ఎప్పుడు ఇస్తారు? ఈ దేశంలో 180% మంది ఆదివాసులే ఎటువంటి ఉద్యోగ అవకాశాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? ఈ కుల పంచాయతీలు ఎప్పుడు బంద్ అవుతాయి? ఈ మత పంచాయతీలు ఎప్పుడు బంద్ చేస్తారు? మేము అడుగుతా ఉన్నాం. అది వాటి మీద చర్చ ఉండదు, మొత్తం ప్రైవేట్ వాడిని కట్టబెట్టాలి. వాడు మాత్రం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి? ప్రతిదీ వాళ్ళే రిజర్వేషన్ల మీద ఎడతారు. వీళ్ళంతా పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డికి ఏ రిజర్వేషన్ ఉందని ముఖ్యమంత్రి అయిండు? చంద్రబాబు నాయుడుకి ఏ రిజర్వేషన్ ఉందని ముఖ్యమంత్రి అయిండు? రేవంత్ రెడ్డికి ఏ రిజర్వేషన్ ఉందని ముఖ్యమంత్రి అయిండు? గత కేసీఆర్ ముఖ్యమంత్రి ఏ రిజర్వేషన్ అయింది ముఖ్యమంత్రి అయిండు? ఏ రిజర్వేషన్ ఉందని ప్రధానమంత్రి అవుతారు? ఏ రిజర్వేషన్ ఉందని అంబానీ అదాని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు? ఏ రిజర్వేషన్ ఉందని పరిశ్రమలు మొత్తం అప్పర్ క్యాస్ట్లే ఉన్నాయి? ఏ రిజర్వేషన్ ఉందని ఐటీ కంపెనీలు మొత్తం బ్రాహ్మణ బనియా కులాలే ఉన్నాయి? మేము మాత్రం రిజర్వేషన్ అనుభవిస్తున్నామని నిందమయ్యాలి, మీరు మాత్రం కోట్ల రూపాయల ధనాలు ఏమంటారు ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటారు. అయ్యైనా అమలు చేయండి బాబు అని అంటే చేయరు. నక్సల్ రహిత భారత్ చేయాలి, అడవులను చెరువులను కుంటాను అంబానీ అదాని వేదాంతం కంట పెట్టాలి. వాళ్ళు ఖాళీ చేసిరో లేదు, కథం అడవులను మొత్తం పొద్దున పెట్టిరు. కాశ్మీర్ మళ్ళీ దాంట్లో కలిపిన అన్నారు, కలిపి ఏం చేసిర్రు? దానికి ఇచ్చిర్రు. అదే జరుగుతుంది. కాబట్టి మేమేమంటున్నాం, అమిత్ షా గారు చాలా మంచి వాళ్ళండి, మీరు నక్సల్ రహిత భారత్ చేశారు కదా, పేదరిక రహిత భారత్ ఎప్పుడు చేస్తారు? సూటి ప్రశ్న. ఫలానా డేట్ పెట్టు, సంవత్సరం పెడతావా, 2 సంవత్సరాలు పెడతావా? ఆ డేట్ కల్లా నేను చేయకపోతే ఏమంటారు, రాజీనామా చేస్తా, నా పైన ఉన్నది కింద ఉన్నది ఇప్పుకొని ఏమంటారు రోడ్డు మీద నేను నడుస్తా, సవాల్ చేస్తున్నా, ఫలానా డేట్ కల్లా పేదరికాన్ని నేను చెప్పినటువంటి వాటిని అన్నిటినీ నిర్మూలిస్తాను, అప్పుడు నిర్మూలించిన తర్వాత ఓట్లు అడుగుతాను అని చెప్పు, అప్పుడు ఒప్పుకుంటాం నేను. ఈ కథలు నడవవు. కులం మతం పంచాయతీ పెడతాం, హిందూ ముస్లిం అర్బన్ నక్సలైట్ మాట్లాడినోడు తుడిగే గ్యాంగు డూప్లికేట్ అంబేద్కరిస్ట్ అంటే పోయింది కాలం. ఎస్, ఈ దేశం మూలవాసులం మేము అడుగుతా ఉన్నాం. చెప్పుర్రి, మీకు అధికారం శాశ్వతంగా అది గుర్తుపెట్టుకోండి. అయిపోయింది మీ పని కథం. దగ్గర పడేటువంటి రోజు వచ్చింది. తమిళనాడులో మీ ఆటోలు సాగవు, కేరళలో సాగవు మీ ఆటలు, పశ్చిమ బెంగాల్లో సాగట్లేదు. అందుకే కదా నార్త్ వైపు ఎక్కువ సీట్లు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరే, వాళ్ళు పెంచుకొని బ్రదర్, మేమేం వద్దంటే ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు కదా, ఎంపీ సీట్లు పెట్టుకొని పార్లమెంట్లో మెజారిటీ తెచ్చుకుందాం అనేది వాళ్ళ ఆలోచన. అప్పటిదాకా వీళ్ళు ఉండరు కదా. వీళ్ళు ఇంత గొప్ప ఇదైతే కనుక వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయోధ్యలో ఎంపీ సీట్ గెలవలే. రాముడు శ్రీరామచంద్రుడు పుట్టినటువంటి అయోధ్యలో ఎంపీ సీట్ గెలవలే వీళ్ళు. శ్రీరామచంద్రుడు బీజేపీ పార్టీలో ఉన్నాడు, పెద్ద మా పార్టీనే పెద్ద పీటేస్తానని చెప్తారు కదా, మరి ఎందుకు గెలవలే? శ్రీరామచంద్రుడు గెలిపేలే. ఎంత పాపాత్ములు అయి ఉంటే వీళ్ళని ఆంజనేయ స్వామి కంట్రీ వదిలిపెట్టి కుట్టిస్తారండి. నేను బొచ్చాడు చాలా పోయినా కొండగట్ట అంజన దగ్గరికి. కొండగట్ట అంజన దగ్గర పోతే చల్లగా ఉండాలి, మనం చల్ల బతుకురా చామని దీవించి పంపిస్తే ఇంటికి శుభ్రంగా వచ్చినట్టు రోజులు ఉన్నాయి. ఒక ఆయన ఆంధ్ర నుంచి వచ్చిండు, మతకారాలు పెట్టిండు, కొద్దిగా అయితే వైరు దాకా చచ్చిపోయాడు. ఆ అంజనే కాపాడిండు. ఎందుకు? నువ్వు మత పంచాలు పెడుతున్నారని హెచ్చరించిండు. నెంబర్ 2 ఇంకొక ఆయన వచ్చిండు, ఆయనతో కంద్రిగాలు పుట్టినాయి. మేమంటున్నాం అవునన్నా కథన వాళ్ళ నాయకులు. మేమంటున్నాం అంటే వాళ్ళ ప్రాణాలు పోవాలన్న ఉద్దేశం కాదు. మీ పాపం పండుతుంది, దేవుడు మీ వైపు నాడు మా వైపు ఉన్నాడు. కర్ణాటకలో ఇట్లనే హనుమంతుడు వాడుకుంటే హనుమంతుడు లాగి తంతే పోయి 25% కమిషన్, 55% కమిషన్ అని ఇలా కథలు మొత్తం బయటపడి అయిపోయింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈడ కూడా అటువంటి ఆటలు సాగించాలనుకుంటారు. ఇంత దేశభక్తులు కదా వీళ్ళు, ఇన్ని సీట్లు పెంచుకుంటా ఉంటారు కదా, పొద్దులేస్తే మొత్తం ఆడుతారు కదా. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొన్ననే భద్రాచల రాముడి దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి పోయాడు. ఒక్క ఎమ్మెల్యేనా ఒక్క ఎంపీ అయినా పోయినా అని 100 రూపాయలు మనం కేంద్రానికి ట్యాక్స్ కడుతున్నాం. ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చారు మన 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 భద్రాచల రాముడికి? హిందువులు ముస్లింలు అని పంచాయతీ పెడతారు. మన ధర్మానికి ముస్లింలు వ్యతిరేకులంట. శ్రీరామచంద్రుడికి నమ్మినటువంటి హనుమంతుడు గుండె చీల్చగానే ఎవరు కనపడతారు? హనుమంతుడు గుండె చీల్చగానే
సీతారాములు కనబడతాడు. నిజంగా బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి, అమిత్ షాకు, లేకపోతే నరేంద్ర మోడీకి రాముడి మీద భక్తి ఉంటే కనుక గుండె చీల్చుకోండి. ఏమంటారు మన శ్రీరామచంద్రులు వెళ్తే మీరు నిజమైనటువంటి భక్తులు. అంబానీ ఎవరు వెళ్తారో చూద్దాం. సరే మీరు అన్నట్టు అంబానీ ఆధారం వెళ్తారు అనుకుందాం. కాబట్టి మేమంటున్నాం అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే వీళ్ళు దుర్మార్గులు. ఒక ముస్లిం అయినటువంటి తానీష ప్రభుల వారు ఎవరైతే ఉన్నారో ఆయన కళలోకి వచ్చి చెప్తాడు, మనకు కనపడతాడు కదా అక్కడ ఉన్నటువంటి రామదాసు గుడి కడతా ఉంటే నువ్వు మా ప్రభుత్వ నిధులతో అప్పుడున్నటువంటి నిజాం ప్రభుత్వ నిధులతోని నువ్వు ఎలా కడుతున్నావు అంటే 600 కాసులు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నావని ఆయనను బంధించి చెరసాల్లో వేస్తాడు. రాముల వారు లక్ష్మణ్ వారు ఇద్దరు తానీషా ప్రభుల వారి కల్లోకి వెళ్ళి ప్రత్యక్షమై చెప్తారు ఇది మాయన మంత్రమని కళ్ళు తెరిచి చూస్తే ఆయన ఇంట్లో నవాబ్ ఇంట్లో 600 రూపాయలు 600 నాణ్యాలు ఉంటాయి. మరి నిజంగా శ్రీరామచంద్రుడు ముస్లింలకు వ్యతిరేకమైతే ఓ ముస్లిం కల్లోకి ఎందుకు వస్తారండి? బండి సంజయ్ కల్లోకి, నరేంద్ర మోడీ కల్లోకి రావాలి కదా. ఈ చరిత్ర కదా. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు వాస్తవం కాదా? పెట్రోల్ ధరల విషయంలో నానా యాగి చేసింది ఇదే బీజేపీ. రూపాయి విలువ పడిపోతుందని చెప్పింది. తర్వాత అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ళు వీళ్ళే ఉన్నారు. ఇప్పుడు డాలర్ విలువ పైకి పెరుగుతుంటే రూపాయి విలువ కిందికి పడిపోతాం. పెట్రోల్ రేట్లు ఇంకా మీదికి పోతా ఉంటాం. ఎన్ని పెరిగినా సరే మేము నరేంద్ర మోడీకి ఓట్లేస్తామండి. గ్యాస్ 1,00,000 రూపాయలు చేయండి, నరేంద్ర మోడీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. పెట్రోల్ ఇప్పుడు ఎంత 100 రూపాయల పైన ఉందా? మీరు 500 చేయండి, మేము పోసుకుంటాం. ఎందుకంటే నరేంద్ర మోడీ దేశాన్ని కాపాడుతాడు. 75 ఏళ్ళ నుంచి మనం ఎవరు కాపాడలే, ఈయనే మాత్రం కాపాడిండు. మా అయ్యల వాళ్ళు అందరూ చచ్చిపోయారు. ఎవరు? కాంగ్రెస్ హయాంలో. ఈ హయాంలో మాత్రం సురక్షితంగా ఉంటున్నాం. ఎప్పుడు ఎవరు చంపుతాడో భయంతో బతుకుతున్నాం, ఎప్పుడు ఏ రేటు బతుకుతుందో అని. ఇది వీళ్ళ అంధభక్తుల వాదన. అరే ఒక పక్కన దేశం యుద్ధం జరుగుతుండే దానిపైన నీ స్టాండ్ ఏందో చెప్పని ప్రతిపక్షాలు పార్లమెంట్కి పిలుస్తుంటే రాడు, పారిపోతాడు. స్పెషల్ ఫైట్లు వేసుకొని 15 లక్షల రూపాయల సూట్ వేసుకొని తిరుగుతాడు. ఏం మాట్లాడతారండి? 24 గంటలలో 20 గంటలు ప్రజల కోసం పనిచేస్తాడు, 4 గంటలు మాత్రమే పండుకుంటాడు మన నరేంద్ర మోడీ అంటాడు. మరి పండుకుంటే నెలకోసారి మన రాష్ట్రానికి వచ్చిపోవాలిగా. ఏడమంటాడు మన సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద రాష్ట్రం నొక్కితే, రాష్ట్రం మీద కేంద్రం నొక్కితే, ఈ రెండు ఒకటే. బాధ్యత 100% ఉంటుంది. 100% ఉంటుంది. ఈయనేం చెప్తాడు? కేంద్రం మీద నొక్కుతాడు. బీజేపీ వాళ్ళు తేవట్లేడు, కిషన్ రెడ్డి అడ్డు పడుతున్నాడు, బండి సంజయ్ అడ్డు పడుతున్నాడు అంటాడు. అవును, 100% అంతే కదా. యథాస్థితికి వచ్చింది అని అంటా ఉన్నారు. రైట్ చెప్తా. రైట్, గ్యాస్ ధర పెరిగింది అని రోడ్లు ఎక్కారు, పెట్రోల్ ధర పెరిగింది అని రోడ్లు ఎక్కారు ప్రజలు. వినండి బ్రదర్, చెప్దాం, అడిగిన దానికి అన్నిటి సమాధానం చెప్దాం. రైట్, ఓకే. ఒక్క బీజేపీ మంత్రి అయినా ప్రెస్ మీట్ పెట్టి గ్యాస్ కొరత లేదు, పెట్రోల్ కొరత లేదు, మీరు ఇబ్బందులు పడకండి, గ్యాస్ పెట్రోల్ అందుబాటులో ఉందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారా వాళ్ళ నాయకులు? ప్రేమేంద్ర రోడ్లు ఎక్కుతుంటే నేనైతే ప్రజాప్రతినిధి కాదు కదా, చెప్పారా బాధ్యత తీసుకొని? వాట్సాప్లలో రిలీజ్ చేస్తారా బ్రదర్? ఎంత పెద్ద బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు. మా అవ్వకు వాట్సాప్ లేదు కాదండి, మా అవ్వకు మా అయ్యలకు చదువు రాదు. గ్యాస్ ఏమంటారు వాళ్ళ కొడుకో అదే బ్రదర్, కావాల్సినంత లేదు కదా. పెట్రోల్ ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు కదా ప్రజలు. ఇది రోడ్లెక్కిన మనందరం చూసినటువంటి సత్యం కదా. మరి ఆ నిర్లక్ష్యాన్ని బాధ్యత ఎవరు? సరే ఇది పక్కన పెడదాం. రాత్రికి రాత్రే డబ్బులు మార్చి నువ్వు మన దేశ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టినావా లేదా? చేయకుండా లాక్డౌన్ విధించి దేశ ప్రజలను ఇబ్బంది పెట్టినావా లేదా? అరే అదే బ్రదర్, నువ్వు ఏదైనా తీసుకొస్తావు ముందు ఒక పాస్ చేయాలి కదా. రాత్రికి రాత్రే ఏం రాకముందే నీవు అంటే అన్ని సంవత్సరాలు ఇబ్బంది పడాలన్నమాట ప్రజలు. అన్ని సంవత్సరాలు ఇబ్బంది పడాలా బ్రదర్? తప్పు కదా అన్న. ప్రజలు అన్ని సంవత్సరాలు ఇబ్బంది పడాలి కదా ప్రజలు. తప్పు కదా. ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. నువ్వు చేస్తా అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఒకటి మీద ఒకటి నొక్కండి. మీరు తండ్రి పాత్ర వహిస్తున్నారు. కేంద్రం మీకు 3వ తీసరి బార్ మోడీ అన్నా హే, తీసరి బార్ అంటే అందరూ సబ్బండ కులాలపై రోడ్లు వేశారండి. కాబట్టి ఆ బాధ్యత ఉంటుంది. సంపద మొత్తం ఒక దగ్గర పోగవుతుంది. ఆ బాధ అంబానీ ఆదానికి డబ్బులు కట్టబెట్టడం కోసం ఈ గ్యాస్ సంక్షోభం, పెట్రోల్ సంక్షోభం, ధరలు పెంచుకోవడానికి. మళ్ళీ లాక్డౌన్ వస్తుందంట. లాక్డౌన్ వస్తే మళ్ళీ పెంచుకోవాలి రేట్లు. అప్పటి కనుక దావకాలకు గిరాకీ పెరిగినట్టు ఇప్పుడు పెట్రోల్ పంపులకు గ్యాస్ బ్లాక్లు అమ్ముకోవడం కోసం.